ఏపీ తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో రాత్రి శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ముందుగా పుణ్యవచనం, అంకురార్పణ, రక్షాబంధనం, విశేష ఆరాధన చేశారు. ఆ తరువాత మాంగళ్య ధారణ చేశారు అర్చకులు. ముత్యాల తలంబ్రాలు పోసిన తరువాత హారతి కార్యక్రమం నిర్వహించారు. प्रशिष्यगणसेवित पादपद्मं श्री श्रीनिवास गुरुपुङ्गवमानतो शुक्लाम्बरधरं भृष्टं तजम्भो वैराजन्देहोजन्निहत्ताकारमण्डले ॐ विद्वत्ते नमावाहयामि दीर्घमायुः पश्चात् सविता पुरस्तात् सवितोत्तरात् सविता निहत्या हिरण्यदागदच्चन्नमस्मै यामस्तोमं तनुयामपाचमानो मन्त्रं तरदेहोपजातं ऋणभक्वं मदगा కళ్యాణ మహోత్సవం తర్వాత స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకర్ పాల్గొన్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఏపీ తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో రాత్రి శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ముందుగా పుణ్యవచనం, అంకురార్పణ, రక్షాబంధనం, విశేష ఆరాధన చేశారు. ఆ తరువాత మాంగళ్యధారణ చేశారు అర్చకులు. ముత్యాల తలంబ్రాలు పోసిన తరువాత హారతి కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం తరువాత స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకర్ పాల్గొన్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. पश्चात् सविता पुरस्तात् सवितोत्तरात् सविता निहत्या हिरण्यदागदच्चन्नमस्मै यामस्तोमं तनुयामपाचमानो मन्त्रं तरदेहोपजातं ऋणभक्वं मदगा आदित्यादो भवन्तु नः देवानो अद्या स्वस्पदे स्वस्तये